తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈరోజు ఒక 3 అంశాలపైన మనము మాట్లాడుకుందాం. ఒకటి నిరుద్యోగులది, సెకండ్ ఈహెచ్ఎస్ కార్డులు రాక పడుతున్నటువంటి అవస్థలు, అంతేకాకుండా ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు రాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్యలపైన. ముఖ్యంగా మనము ముందుగా తీసుకుంటే మరొక నిరుద్యోగి నంబర్ 17 నిరుద్యోగి మొన్నటి దినాన నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఉద్యోగాలు రాక, నోటిఫికేషన్ లేక, ఎంబీఏ చదివి 27 సంవత్సరాలు. దయచేసి నేను మళ్ళా చెప్తున్నా, మనం పోరాడి నోటిఫికేషన్ తెచ్చుకుందాం. ఉద్యోగము ఒకవేళ అందరికీ లక్షల మందికి రాదు, కానీ మీ నాలెడ్జ్ కానీ దేనికి కానీ ఎక్కడికి పోదు. కాబట్టి ఈరోజు తల్లిదండ్రుల మీద భారం అవుతున్నాం, సమాజం మీద భారం అవుతున్నాం. ఎవరిపైనా ఏం చేస్తున్నావు అని అడుగుతుండ్రు. చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈరోజు చాలామంది ఈ నిరాశ నిస్పృహలకు లోనై ఇటీవల 16 మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి ఇప్పుడు 17వ నంబరు మరి తమ్ముడు మరి ఎక్కువ మీడియాలో కానీ ఎక్కడ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరు కూడా పెద్ద కవర్ చేయలేం, మాట్లాడలే. ఇది ఉద్యోగం రాలేదని, ఇల్లు లేదని నిజామాబాద్ జిల్లాలో యువకుడి బలవన్ మరణం. ఎంబీఏ చదివినా ఉద్యోగం రాలేదని, సొంత ఊరిలో ఇల్లు లేదని మానసిక వేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గట్కోల్లో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన దొమ్మటి నితిన్ గౌడ్ 27 ఎంబీఏ పూర్తి చేశాడు. అయితే సరియైన ఉద్యోగం లభించలేదని, సొంత ఇల్లు కూడా లేదని గ్రామంలో తన సహచరులతో చెబుతూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి సమీప అడవిలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ గారు తెలిపారు. ఇది ఒక ఆత్మహత్య, మరొక ఆత్మహత్య నిరుద్యోగిది 17. అయితే ప్రభుత్వం మీరు ఆలోచన చేయాలి. ఈరోజు భరోసా కల్పించాలి, వాళ్ళ నమ్మకం కల్పించాలి. ఈరోజు గత సంవత్సరము అంటే ఉద్యోగం రాని వారికి మేము ఆదుకుంటామని చెప్పి రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చారు. ఆ రాజీవ్ యువ వికాస పథకంలో దాదాపు కొన్ని లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు స్వయం ఉపాధి కోసం. సంవత్సరం గడిచింది, ఇయాటి వరకు ఒక్కరు కూడా ఆ రాజీవ్ యువ వికాసం దాన్ని ఊసెత్తలేదు, దాన్ని మాటెత్తలేదు, అది మాట్లాడతలేరు. అప్లికేషన్ తీసుకున్నారు, ఒకరు 100 రూపాయలు ఖర్చు పెట్టి ఊళ్ళల్లో పోయి మరి వాళ్ళ అప్లికేషన్ నింపి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చి మాకు ఉద్యోగం వస్తలేదు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అది మోసం చేశారు. కనీసం ఇదైనా ఇస్తారేమో అని చెప్పేసి ఆశపడి గత సంవత్సరం తీసుకుపోయి నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పినారు. నిరుద్యోగులను మరి బస్సులేసి ఊరూరు తిప్పి ఇది రాబోయేది నిరుద్యోగుల ప్రభుత్వం. మరి నిరుద్యోగులతోని అప్పుడు మేనిఫెస్టో చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు చర్చలు జరిపి రేపు వచ్చేది మీ ప్రభుత్వమే, రేపు వాళ్ళు వస్తే, ఆ ప్రభుత్వం వస్తే రేపు అంతా మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు వాళ్ళు కనబడకుండా కానరాకుండా ఈరోజు అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఈరోజు వీళ్ళ తరపున ఎవరు మాట్లాడతారు, ఎవరు నిలబడతారు, ఎవరు ఉంటారు? ఈరోజు అంతేకాకుండా ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చారు. వీళ్ళనైతే నమ్మరు, ఆమెనైతే నమ్ముతారని చెప్పి ఆమెను తీసుకొని వచ్చి ఆమెతో చెప్పించారు. ఈరోజు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తారు, మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీకు అందరు కూడా జాబులు వస్తాయి అని చెప్పి వాళ్ళ నిరుద్యోగులతో చర్చలు జరిపి మరి వాళ్లకు బస్సులు ఇచ్చి ఊరూరు తిప్పి ఓట్లు వేపించుకొని గెలిచిన తర్వాత ఈ ఉద్యమానికి చాలా రకాల పేర్లు మరి వాళ్ళని ఎక్కిరియడం, వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడం, ఈరోజు ఇష్టానుసారంగా మరి వ్యవహరించడం జరిగింది. ఈరోజు 16 మంది ప్రభుత్వం వచ్చినాక 16 మంది నిరుద్యోగులు ఇయాల్టికి తమ ప్రాణాలు కోల్పోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందుకని మేమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే మరి రేవంత్ రెడ్డి గారు హిందూ పేపర్ యాజమాన్యం ముందు కూర్చొని నేను 67,000 నౌకర్లు ఇచ్చేసిన, 20,534 నౌకర్లు ఇచ్చేసిన అని చెప్పి సిగ్గు లేకుండా పచ్చి అబద్ధం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఇంత పచ్చి అబద్ధం చెప్పొచ్చునా? ఈరోజు ఏ విధంగా చెప్తా ఉన్నారు? ఈరోజు ఇవాళ నేను తెల్లారిపోయి మరి ఇట్లా చెప్పినారు కదా, మరి నోటిఫికేషన్ లేదు చూపిమని
టీజీపీఎస్సీ ఆఫీస్కి పోయి మరి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి పోయి అక్కడ నేను కమిషన్కి పోయి అక్కడ నేను కూర్చుంటే వాళ్ళు ఒక నోటిఫికేషన్ చూపించే ప్రయత్నం లేరు. ఇవాళ ఒరిజినల్గా మెడికల్ హెల్త్లా ఇచ్చిన పోస్టు కూడా వీళ్ళ దాంట్లో కలుపుకొని వాళ్ళు ఒరిజినల్గా ఎంప్లాయ్మెంట్ కమిషన్కి వెళ్ళి వచ్చిన పోస్ట్ ఏంటంటే కేవలం 4,000 పోస్టు తక్కిన మెడికల్ హెల్త్ వాళ్ళ బోర్డు ద్వారా వేయించుకున్న పోస్టు. సరే ఏదున్నా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, మొత్తం టోటల్గా ఇచ్చింది 13,000 నౌకర్లు మాత్రమే, అంతకుమించి వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ నోటిఫికేషన్ లేవు. ఇవాళకి జాబ్ క్యాలెండర్ గురించి ఊసెత్తలేరు, జాబ్ గ్యారంటీ గురించి మాట్లాడతలేరు. జాబ్ క్యాలెండర్ గురించి అసలు ఏమైందో దాని గురించి చర్చ లేదు ఎక్కడ. అసలు దాని గురించి అడిగిన పాపాన కూడా పోలేని పరిస్థితి లేదు ఈరోజు. అంటే మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇవ్వలేదు, మీరు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఇస్తే ఎప్పటి ఖాళీలు అప్పుడు నింపుతూనే ఉంటారు. దానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు. పక్క రాష్ట్రాల్లో మనం ఎవరితో అయితే పోరాడి వారితో మనం విడిపోయినాము, ఎవరైతే మనం దోచుకుంటుందని చెప్పిండ్రో వాళ్ళతో మనం విడిపోయి ఈరోజు మనం ప్రత్యేకమైన రాష్ట్రం తెచ్చుకొని ఈరోజు మన రాష్ట్రంలో మనం ఇబ్బంది పడే పరిస్థితి, మన రాష్ట్రంలో మనం కష్టపడే పరిస్థితి, మన రాష్ట్రంలో ఈరోజు ఇంకా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ముందు వరుస నిలబడ్డారు, రేపు తెలంగాణ వచ్చినాక మేము పరీక్షలు రాస్తామని చెప్పేసి మరి పేపర్ జింపి అవతల పడేసి ఈరోజు వాళ్ళు మా తెలంగాణ వచ్చినాక చేసుకుంటాము ఆ నౌకర్లు చేసుకుంటాం అన్న వాళ్ళు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటారు. ఇవాళకి తెలంగాణ ఏర్పడి దాదాపు ఇప్పటికి 12 సంవత్సరాలు గడిచినా ఇవాళకి జాబ్ క్యాలెండర్ లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడిచినా ఇవాళకి జాబ్ క్యాలెండర్ ఊసెత్తలేరు, దాని గురించి మాట్లాడుతూనే లేరు. ఇక 4 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్లు పడ్డ తర్వాత మరి వీళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు? ఒక డిఎస్సి ఒకటే 2 ఏళ్ల కింద ఇచ్చారు, తక్కువనే అన్ని 4 సంవత్సరాలు అయింది ఇప్పటికి నోటిఫికేషన్లు ఇచ్చి. ఆ 4 సంవత్సరాల నోటిఫికేషన్ వాళ్ళ ఏజ్ ఏ విధంగా పెరగకుండా ఉంటే వాళ్ళ వయసు ఎక్కడుందో అక్కడనే ఉంటుందా? వాళ్ళ వయసు పెరగదా? ఈరోజు 4 సంవత్సరాలు అయింది నోటిఫికేషన్లు ఇచ్చి, వాళ్ళ వయసు పెరగరా? గతంలో ఇదే డిమాండ్తో ఉంటే అప్పుడు కేసీఆర్ గారు పెంచారు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెంచాలి కదా అదే వయసుతో, అదే 4 సంవత్సరాలు నేను పెంచుతున్నాను, కరెక్ట్ కాదు కదా. ఈరోజు దయచేసి మీరు ఈరోజు ఇటువంటి మరణాలు ఆగాలంటే దయచేసి నేను యువతకు కూడా, తెలంగాణ యువతకు కూడా చెప్తున్నా, నిరుద్యోగులకు కూడా చెప్తున్నా, దయచేసి గట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది, గట్టి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 3 సమస్యలతో ముగ్గురినే మేము ముందు పెట్టుకుని ఈరోజు చర్చకు వచ్చిన. ఈరోజు ఇంత పెద్ద సబ్జెక్ట్ 17వ అబ్బాయి నితిన్ గౌడ్ 17th మెంబర్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ నెల రోజులలో ఇద్దరు గౌడ్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు బీసీ వాళ్ళే. ఒక ఆయన ఆర్టీసీ కాపాడుకోవడానికి శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకుంటారు. అదే ఆర్టీసీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు. మరి మేము మీతో చర్చలు జరుపుతాం. ఒక పొన్నం ప్రభాకర్ గారు ఉన్న తర్వాత ఒక బీసీ శాఖ మంత్రి కూడా ఆయన దగ్గరనే ఉంటుంది. ఒక బీసీ శాఖ మంత్రి దగ్గర ఉన్నాక ఇన్ని బీసీ పార్టీలు పుట్టిన తర్వాత ఈరోజు ఆయన ఇంతమంది ఉన్నా మా తరఫున మాట్లాడతారు, కొట్లాడతారనే భరోసా శంకర్ గౌడ్కి ఎందుకు ఇవ్వలేకపోయింది? ఈరోజు శంకర్ గౌడ్ ఆత్మహత్య, ఈరోజు నితిన్ గౌడ్ గారు ఆత్మహత్య. ఆ అబ్బాయి ఈరోజు 27 సంవత్సరాలు. ఈరోజు ఒక యుద్ధం చేయాల్సిన వయసు, సెటిల్ అవ్వాల్సిన వయసు, కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన వయసు, ఊరును కాపాడుకోవాల్సిన వయసు, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన వయసు, దేశాన్ని కాపాడుకోవాల్సిన వయసు. ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నానంటే 17వ వ్యక్తి. మనం దీని మీద ఎందుకు చర్చ లేదు? ఈ వార్త ఎందుకు బయటకు ఒక ఏబిఎన్ వచ్చింది, వేస్ న్యూస్లో వస్తే నాకు వరంగల్కి ఒక అబ్బాయి నిన్న పంపడం జరిగింది. నిన్న జర్నీలో ఉండే నిన్న సాయంత్రం నేను. కాబట్టి ఇవాళ దీని గురించి ఎందుకు చర్చ లేదు, ఎందుకు మాట్లాడతలేరు? ఒక ప్రాణానికి విలువ లేదా? ఈరోజు ప్రాణాలకు విలువ లేకుండా ఈరోజు తెలంగాణ రాజ్యం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారి రాజ్యం ఎట్లున్నదంటే ఈరోజు ఒక ఆత్మహత్య అంటే ఈరోజు విలువ లేకుండా పోయింది, ఒక ప్రాణం పోయిందంటే విలువ లేకుండా పోయింది. ఒక ఆయన ఈరోజు తన ప్రాణాన్ని కోల్పోయిండు, తన బలవన్మరణం చేసుకున్నాడు. ఈరోజు మనం ఇష్టమైన ఉద్యోగాలు ఇవ్వకుంటే, ఈరోజు వాళ్ళ భరోసా కల్పించకుంటే ఈరోజు ఒక అబ్బాయి చనిపోయిందని చెప్తాను. దీనిపైన ఒక చర్చ లేదు. ఇది అంత ఇంపార్టెంట్ అని వీళ్ళు అనుకుంటలేరా? ఈరోజు ఇంకా పైగా టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఎవరున్నారు? ఈరోజు బుర్ర వెంకటేశం గౌడ్ గారు ఉన్నారు. బుర్ర వెంకటేశం గౌడ్ గారు టీజీపీఎస్సీ చైర్మన్గా ఉంటారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉంటాడు. ఈరోజు ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ్ బిడ్డ ఈరోజు ఆత్మహత్య చేసుకో కాయకు వచ్చింది. వాస్తవానికి అది ఫెరోషియస్ కమ్యూనిటీ, అది ఫైటింగ్ స్పిరిట్స్ ఉన్న కమ్యూనిటీ. ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు ఎవరైనా? ఈరోజు ఎందుకు ఎవరు మాట్లాడలేకపోతున్నారు? నీ తరపున మేము ఉన్నామని చెప్పుకోలేక ఎంత పోతున్నారు? కాబట్టి
దీనిపైన ప్రభుత్వం 100% దీనిపైన స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. రాజీవ్ యువ వికాసం ఏమైందో చెప్పాల్సిన అవసరం ఉంది. రాజీవ్ యువ వికాసం గురించి ఎందుకు మాట్లాడతలేరో అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏకకాలంగా అవన్నీ ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. మీ ముఖాలు చూసి ఎవరు నమ్మి ఓటేయలేదు, మిమ్మల్ని చూసి ఎవరు రోడ్డెక్కి ఓటేయలేదు, మిమ్మల్ని చూసి ఎవరు కూడా ఈరోజు ఊర్లల్లో ఓటేయడానికి రెడీగా లేకుండే నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఎప్పుడైతే మరి నర్సంపేట అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదో ఉద్యోగం కోసం, అక్కడికి వెళ్ళి ఉద్యమం నిరుద్యోగులు ఏక తాటిపైకి వచ్చిండ్రు. ఏక తాటిపైన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా చెప్పకుండా అందరు వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి గుద్ది ఓట్లేసి ఈరోజు గెలిపించినట్టు పరిస్థితి. అటువంటి ప్రభుత్వం ఈరోజు మరొక యువకుడు, ఒక నిరుద్యోగి మరణానికి కారణమైంది. కాబట్టి ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వాళ్ళ న్యాయమైన కోరికలు వెంటనే నింపండి. ఈరోజు మీరు ఏవైతే గ్యారంటీ లేని రుణాలు అనేది రాజీవ్ యువ వికాసం కింద ఇస్తామన్నారో అవి వెంటనే మీరు మంజూరు చేయాలి. సంవత్సరం గడిచింది ఇవ్వాలి కదా, దాన్ని ఊసెత్తలేరు. అంతేకాకుండా 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఆ 4,000 నిరుద్యోగ వృత్తి ఇమీడియట్గా నింపాలి. అంతేకాకుండా పోలీసు నౌకర్లు 20,000 ఇవ్వాల్సిన అవసరం 5,000 ఇస్తామంటున్నారు. కానీ 30,000 ఖాళీలు ఉన్నాయి. కనీసం 20,000 పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండాలి. ఈరోజు 36, 37 కానిస్టేబుల్ ఎస్ఐకి 36, 37 మీరు ఏజ్ లిమిట్ అనేది పెంచాల్సిన అవసరం, వయోపరిమితి పెంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గ్రూప్ 1కు మరి డిప్యూటీ డిఓలకు మరి వేరే పోస్ట్ అందరికి కూడా అన్నిటి కూడా ఈరోజు 49 సంవత్సరాలు పెంచాలని వారు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రతి ఖాళీ కూడా మీరు ఆ ఖాళీల పైన మొత్తం ఒక మ్యాప్ తయారు చేసి అవన్నీ కూడా ఇంపీరియర్గా నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి. లేకుంటే వచ్చే రోజులలో ఒక పెద్ద తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఇయాల్టి కూడా ఇంకా ప్రభుత్వానికి చూస్తూ ఉన్నారు. ఇంకో 2.5 సంవత్సరాలు ఉన్నాయి. ఏమన్నా చేస్తారా? మీరు ఏం చేస్తలేరు కాబట్టి వీళ్ళు చేసుకుంటుంది. ఇక అర్థమైందా? వీళ్ళు ఏం చేస్తలేరు కాబట్టి వీళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఆలోచన వెంటనే చేయాలి. ఇమీడియట్గా ఏజ్ రిలాక్షన్ ఇవ్వాలి, మీరు ఖాళీలో నింపాలి, జాబ్ క్యాలెండర్ ఇమీడియట్ రిలీజ్ చేయాలి, 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు టీజీపీఎస్సి ఇస్తామన్న 4 నిరుద్యోగ భృతి ఇవ్వకుండా టీజీపీఎస్సి ఫీజు ఏకంగా 1,000 రూపాయలు పెంచేసింది. ఇక సరే, మీరు ఎన్ని పోస్టులు పెంచితే ఎంతమంది పరీక్షలు రాస్తే ఈరోజు మీకు అన్ని పైసలు వస్తాయి. ఆ పైసలు కూడా కావాలి కదా. ఈరోజు మీ దుకాణం అంటే అదే కదా, మీకు ఎంత కావాలంటే అన్ని పైసలు వస్తాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం పెద్దగా ఆలోచన చేయాలి, మంచిగా ఆలోచన చేయాలి, మనిషి లెక్క ఆలోచన చేయాలని చెప్పేసి నేను మీ అందరిని కూడా ఈరోజు